మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. మ్యామ్, ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసేటప్పుడు చెక్ బౌన్స్ అవుతే ఏం చేయొచ్చు మ్యామ్? అసలు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసేటప్పుడు, ఎస్ఐపి చేసేటప్పుడు యూజువల్లీ నేనేం చెప్తానంటే వాళ్ళకి అడుగుతాను, శాలరీ ఎప్పుడు వస్తుంది, శాలరీ వచ్చిన ఒక 2-3 రోజుల తర్వాత మీరు డేట్ పెట్టుకోండి. ఎందుకంటే ఒకసారి శాలరీస్ లేట్ అవుతాయి, హాలిడేస్ ఉంటాయి, డ్యూ టు ఎనీ రీజన్ ఇది అవుతుంది కదా. సో మీరేమో శాలరీ వచ్చిన ఒక 2-3 రోజుల తర్వాత మీరు ఎస్ఐపి డేట్ పెట్టుకోండి అంట. ఒకవేళ సఫిషియంట్ అమౌంట్ లేదు అంటే చెక్ డిజానర్ అవుతుంది. చెక్ డిజానర్ అయ్యింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ పెనాల్టీ తీసుకుంటుంది. రైట్. ఆ పెనాల్టీ ఏదైతే ఉంటుందో బ్యాంక్ నుంచి ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యూచువల్ ఫండ్, ఎస్ఐపిలోని వీళ్ళ ఏవైతే ఏఎంసీలు ఉన్నాయో, నేను ఎవరితో అయితే టైఅప్ చేసుకున్నానో వాళ్ళ కంపెనీది నేను ఎస్ఐపి అందులో ఇన్వెస్ట్ చేస్తానని వాళ్ళు ఎటువంటివి కూడా పెనాల్టీ వెయ్యరు. ఓకే. మనకి బ్యాంక్ నుంచి అమౌంట్ డిడక్ట్ అయ్యి అది ఏఎంసీకి వెళ్ళింది అంటే అప్పుడు వాళ్ళు యూనిట్స్ని మనకి అలాట్ చేస్తారు. అమౌంట్ వెళ్ళలేదు అంటే దే విల్ నాట్ అలాట్ ద యూనిట్స్. ఓకే. బట్ రిమైనింగ్ వాటర్లో ఎలా అవుతుంది, ఇప్పుడు సపోజ్ నేను ఒక మంత్లీ దీనికోసం అనేసి ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను అనుకోండి. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు నేను ఆ నెల నాది చెక్ డిజానర్ అయిందంటే బ్యాంక్ నుంచి పెనాల్టీ పడుతుంది, అండ్ నాకు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా పెనాల్టీ ఇస్తారు. ఓకే. సో ఆ పెనాల్టీతోని నేను ఆ ప్రీమియం పే చేయాలి. 2 months అయితే 2 months, 6 months అయితే 6 months ఏవైతే ఉన్నాయో అవి పెనాల్టీలు పెట్టి నేను ప్రీమియం పే చేసుకోవాలంట. సో అది మ్యాక్సిమం అది ఒక 3 months or 6 months ఉంటుంది. దాని తర్వాత వీ కెన్ రివైవ్, అంటే పాలసీ ల్యాప్స్ అయిపోతుంది. సో మనం వెళ్ళి అంతకుముందు చేసుకోవాలన్నమాట. ఎస్ఐపిలోని కంటిన్యూస్గా 3 నెలలు మనకి చెక్ డిజానర్ అయింది అంటే ఆటోమేటిక్గా వాళ్ళు స్టాప్ చేసిస్తారు. ఓకే. ఎస్ఐపి ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ వాళ్ళు ప్రొడ్యూస్ చెయ్యదు. ఓకే. బట్ ఈ 3 నెలలు ఏదైతే డిజానర్ అయ్యిందో చెక్, దానికి పెనాల్టీ బ్యాంక్ తీసుకుంటుంది. ఓకే. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటారంటే ఇదేమో కంపెనీ వాళ్ళు పెనాల్టీ తీసుకుంటున్నారు, సో మీ కంపెనీ వాళ్ళు మాతో పెనాల్టీ తీసుకున్నారు అంట. అండ్ ఇది ఏదైతే అమౌంట్ ఉంది, ఎప్పటి వరకు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఉంది కదా, అది వాళ్ళు తీసిస్తూ ఉంటారు. ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీరు తీయకండి, అలాగే ఉంచండి. మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు ఉంచండి. ఓకే. మీ అమౌంట్ ఏ రోజైతే తీసుకుంటారో ఆ వాల్యూ వస్తుంది. రైట్. ఆ రోజు వాల్యూ వస్తుంది, ఎటువంటివి లాస్ ఉండదు. అవును. వేర్ మనం ఏవైనా ఇన్సూరెన్స్ పాలసీలు అవి పే చేసామనుకోండి, మినిమం 3 సంవత్సరాలు పే చేయాలి. 3 సంవత్సరాలు పే చేసేకానే మనకి అందులోంచి రిటర్న్ తీసుకునేది అవకాశం ఉంటుంది. అండ్ అది తీసుకునేది కూడా కొంత పర్సెంట్ కట్ అయ్యి మనకు వస్తుంది. ఓకే. ఫుల్ అమౌంట్ రాదు, అన్లెస్ అండ్ అంటిల్ మనం మొత్తం టర్మ్ అంతా కంప్లీట్ చేసేదాకా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యూచువల్ ఫండ్, ఎస్ఐపి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి. మనం ఒక ఇన్వెస్ట్మెంట్ పే చేసి, ఇన్స్టాల్మెంట్ పే చేసి మాకు వద్దనేసి స్టాప్ చేసేసి ఆ అమౌంట్ అలాగ ఉంచేసినా కూడా నెక్స్ట్ డే కావాలంటే నెక్స్ట్ డే విత్డ్రా చేసుకోవచ్చు. 10 years పోయాక కూడా మీరు సో అండ్ సో ఫండ్లోని మీరు ఇన్వెస్ట్ చేశారు అనేసి తెలుస్తుంది. బట్ అది కాంపౌండింగ్ అయ్యి వస్తుంది. సో అది ఎక్కడికి పోదు, అది మీకే దక్కుతుంది. కాబట్టి మోస్ట్లీ వాళ్ళు ఏం ట్రై చేయాలంటే చెక్ డిజానర్ అవ్వకూడదు. ఒకవేళ చెక్ డిజానర్ అయ్యింది అన్నా కూడా ఇమీడియట్గా నెక్స్ట్ వాళ్ళ దగ్గర మనీ వచ్చినప్పుడు ఆ అమౌంట్తోని వాళ్ళు లంసమ్ అన్నది పర్చేస్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఒక 20 సంవత్సరాల కోసం అనేసి నేను ఎస్ఐపి చేస్తాను, సంవత్సరానికి నాది ఒకటి డిజానర్ అయింది, అలాగ చేసుకుంటూ 20 సంవత్సరాలు. సో 20 సంవత్సరాలు 20 నెలలు ఇప్పుడు ఆ అమౌంట్ ఏదైతే ఉన్నదో అది లాస్ అవుతూ ఉంటే నాకు కంపౌండింగ్లోకి హ్యూజ్ డిఫరెన్స్ వస్తుంది. ఓకే. ఓకే. సో జస్ట్ బికాస్ మనం మళ్ళీ నెక్స్ట్ మంత్ అది పే చేయక్కర్లేదు కదా ఇన్స్టాల్మెంట్, ఏం పర్లేదులే వదిలిద్దాము అనేసి వదిలేస్తూ ఉంటారు. కానీ అలాగ వదలకుండా అది కంప్లీట్గా, అది మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అది మళ్ళీ పే చేసి లంసమ్ తీసుకోండి.
అండ్ సెకండ్ అండ్ థర్డ్ టైము చెక్ డిజానర్ అవ్వకుండా చూడాలి. ఓకే. 3 సార్లు కంటిన్యూ అయిపోయిందంటే సీక్వెన్స్లోనే ఎస్ఐపి క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయాక మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు Okay. ఇంకొక ఏదైనా డేట్తోనే. కానీ వీళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఏమనుకుంటారంటే కంపెనీ వాళ్ళు మనీ మాకు పెనాల్టీ తీసుకున్నారు, ఈ కంపెనీ వద్దు, మాకు మ్యూచువల్ ఫండ్ వద్దు, ఇది అసలు మంచి ప్రోడక్ట్ కాదనేసి ఉన్న అమౌంట్ కూడా తీసేసి స్టాప్ చేసేస్తారు. ఓకే. కాల్స్ మనం చేస్తే లిఫ్ట్ కూడా చేయరు, ఒక హ్యాపీనెస్ ఉంటుంది. బట్ దిస్ ఈజ్ నాట్ ఏఎంసీస్ ఫాల్ట్, దిస్ ఈజ్ ది పెనాల్టీ బై బ్యాంక్. ఓకే. ఓకే. బట్ ఆ డిఫరెన్స్ తెలియాలి ఫస్ట్. తెలియాలి. ఓకే. ఓకే. Yeah. రైట్ మ్యామ్. ఒకవేళ ఆపేసినా కూడా మళ్ళీ తర్వాత ఇమీడియట్ గా అంటే స్టార్ట్ చేయొచ్చా వాళ్ళు? 3 స్టార్ట్ months చేసుకోవచ్చు, ఓకే. ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ వర్స్ట్ థింగ్ ఏంటంటే ఒక 500 రూపీస్ మనం ఎస్ఐపి పెట్టుకున్నాము. ఓకే, నేనేంటంటానంటే చిన్న చిన్న అమౌంట్తోనైనా మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి, సో దట్ మీకు కొంచెం అలవాటు అవుతుంది కదా అని. సో ఈ 500 రూపీస్కి కూడా 300 చేంజ్ వాళ్ళకి డిజానర్ సర్వీసెస్ పడిపోతాయి. ఓకే. అది కన్నా కాకుండా కొంచెం ఏ ఫ్రెండ్తోనైనా ఒక 2-3 రోజుల కోసం లోన్ తీసుకునైనా ఇందులో పెట్టుకొని ముందు ఎస్ఐపి అనేది అయిపోయాక మళ్ళీ వాళ్ళకి బ్యాక్ ఇచ్చేయండి. రైట్. రైట్. అవునా? అయితే ఎలా ఉంటుందంటే చిన్న పిల్లలకి మనం ఏదో మంచిగా ఆడిస్తూ అన్నం పెడదాం అనేసి ఏదైనా కారం పెట్టాం అనుకోండి, ఓకే, దాని తర్వాత వాళ్ళు తినడానికే భయపడతారు మన చేత్తో. ఓకే. అలాగా వీళ్ళు ఏంటంటే ఈ పెనాల్టీ పడగానే ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ కోసం అనేసి భయపడిపోతూ ఉంటారు. రైట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.